ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలములు సంభవించినప్పుడు దేవుణ్ణి వెంబడించేటువంటి నీతిమంతుల పిల్లలు సిగ్గునందరని, అలాగనే కరువు దినములలో వారు తృప్తి కలిగిన వారుగా ఉంటారని ఇక్కడ దేవుని వాగ్దానము మనకు చెబుతున్నది. ఆయన ఎంత గొప్ప దేవుడు! తన బిడ్డలకు కలిగేటువంటి ఆపదలలో ఆయన వారికి తోడుగా ఉండి వారిని రక్షించువారు. వారికి అనేక విధాలుగా శ్రమలను, బాధను కలుగు చేయాలని శత్రువు పొంచి ఉండి వారి మీద దాడి చేయించి వారి ప్రాణమునకు నష్టము కలుగు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఆపదలను సంభవించినప్పుడు వారు సిగ్గునందరు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు యొక్క విగ్రహమునకు నమస్కారము చేయనందున వారిని అగ్నిలో వేసి చంపాలని వారి శత్రువులు తీర్మానించుకుని రాజు దగ్గరికి ఫిర్యాదు చేసినారు. రాజు వారిని విచారించినప్పుడు వారు భయపడక, జడియక తమ దేవుణ్ణి సేవించదమని, ప్రతిమకు తాము నమస్కారము చేయమని ధైర్యముగా వారు చెప్పారు. అత్యాగ్రహుడైనటువంటి రాజు వారిని అగ్నిగుండములో వేయమని ఆజ్ఞాపించాడు. రాజు కానీ అతని శత్రువులు కానీ వారు ఈ అగ్నిలో నుండి ఎలా బయటపడగలుగుతారు అని అనుకున్నారు. కానీ వారి కలిగినటువంటి ఆపదలలో వారు సిగ్గుపడిపోకుండా దేవుడు తాను కూడా అగ్నిలోనికి వెళ్ళి వారికి ఎలాంటి నష్టము, వారి వెంట్రుకలకైనా అగ్నివాసన అంటకుండా వారిని కాపాడన్నది మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. ఎంతో కరువులు సంభవించిన దేవుడు తన బిడ్డలను పోషించువాడు అన్నది మనము దేవుని వాక్యములో అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. 2వ ప్రపంచ యుద్ధ కాలములో యూదులు ఆహారము కొరకై ఎంతో వేదన పడ్డారు. ఆహారపు ధాన్యము వారికి దొరకడము కరువైనది. అయితే దయగలిగిన దేవుడు వారి మీద కనికరము కలిగిన అనేకులను ఆశీర్వదించి వారి ప్రాణాలను కాపాడిన గొప్ప దేవుడు ఆయన. కనుక కరువు దినాల్లో కూడా తన బిడ్డలను సంతృప్తిపరిచేటువంటి వారు. ఒకసారి ఒక దైవజనుణ్ణి దేవుడు లేడన్నటువంటి ఒక దేశంలో ఆయన యేసును గూర్చి చెబుతుండగా బంధించి చెరసాల్లో వేసినారు. నేలమాగిలో ఉన్నటువంటి ఆ చెరసాల గది చాలా చీకటిగా ఉన్నది. అందులో ఆయన వేదనతో ఉన్నాడు. ఆహారము ఆయనకి వారు పెట్టక హింసించినారు. అయితే ఆశ్చర్యకరముగా ఆయనకు దేవుడు ఎలుకల ద్వారా ఆహారమును పంపించినాడు. కొన్ని ఎలుకలు ఆ యొక్క చెరసాల గదిలోనికి వచ్చి కొన్ని రొట్టె ముక్కలను అవి అక్కడ తీసుకుని వచ్చి పడేసేవి. ఆ రొట్టె ముక్కలను తిని తన ప్రాణాన్ని అతడు కాపాడుకొని దేవుని కృప వలన విడుదల నుండి దేవుని వాక్యమును అనార్గళంగా ప్రకటించినారు. కనుక దేవుని విశ్వసించే బిడ్డలారా,
దేవుడు మీ పక్షమునున్నాడు. ఆపత్కాలంలో మీరు సిగ్గునందరు. కరువు దినాల్లో మిమ్మలను ఆయన తృప్తిపరచునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఆపత్కాలంలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.